ప్రధానమైనటువంటి ఈ ప్రయోగ వేదిక నుంచి చేపట్టిన ప్రయోగాల్లో ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు హ్యాట్రిక్ సాధించారు. దీంతో ఇనుముడింపు చేసినటువంటి ఆత్మవిశ్వాసంతో మరింతగా ముందుకు పోయేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయోగాల పరంపర ఎలాగా కొనసాగించబోతుంది, భవిష్యత్తులో ఇప్పటివరకు పిఎస్లో పూర్తి పట్టు సాధించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు భవిష్యత్తులో జిఎస్ఎల్విని ఎలా తీర్చిదిద్దబోతున్నారు, ప్రధానమైన మార్క్ 3 కానీ అంగారకుడికి పోయినటువంటి ప్రయోగాల పరంపరలో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారనే విషయాలను మనం ఇస్రోలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ప్రయోగ పరంపర అనంతరం మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా దీని తర్వాత ఏ ప్రయోగాలు చేయబోతున్నారు? ఇప్పుడు కనుక చూసేట్లయితే మొట్టమొదటిగా జిఎస్ఎల్వి జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది 10 సార్లు శ్రీహరికోట నుంచి ప్రయోగించడం జరిగింది. ఈరోజు జరిగిన ప్రయోగం కనుక చూసేట్లయితే అది 10వ ప్రయోగం. దీంట్లో ఉన్న విశిష్టత కనుక చూసేట్లయితే గత 3 జిఎస్ఎల్వీలోనూ ఇండిజినస్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ అనే దాన్ని ఉపయోగించడం జరిగింది. ఈరోజు 4వ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన C12 అదే 1.5 టన్స్ అంటే 12.5 టన్నులు బరువు కలిగిన క్రయోజెనిక్ అది స్టేజ్ని ఇక్కడి నుంచి ప్రయోగించడం జరిగింది. కాకపోతే మనం తయారు చేసిన 4 స్టేజీల్లో మొట్టమొదటి ప్రయోగం విఫలమైనప్పటికీ గత 2 ప్రయోగాలు తర్వాత ఈరోజు జరిగిన ప్రయోగం 3 వరుస విజయాలతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన కృషి దాదాపు 2 దశాబ్దాల పైగా జరిగిన కృషికి ఫలితంగా ఈరోజు విజయం మాకు దక్కిందని అనుకుంటూ ఉన్నాం. అంటే ఈ ప్రయోగ పరంపరతో భవిష్యత్తులో అంటే మార్క్ 3 సహా మిగిలినటువంటి ఎలాంటి ప్రయోగాలు చేయబోతున్నారు? మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇప్పటివరకు మనం పంపిస్తున్న కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ కానీ మెటలాజికల్ శాటిలైట్స్ కానీ జిఎస్ఎల్వి ద్వారా ఒక జియో స్టేషనరీ ఆర్బిట్లోకి పంపించేటప్పుడు దాని యొక్క బరువు కనుక ఉండేట్లయితే దాని యొక్క బరువు లిమిటేషన్ ఏంటంటే 2 నుంచి 2.5 టన్నుల వరకు మన జిఎస్ఎల్వి మార్క్ 2 వాహక నౌక తీసుకెళ్ళడానికి వీలవుతుంది. కాకపోతే ఫర్దర్గా నెంబర్ ఆఫ్ ట్రాన్స్పాండర్స్ని పెంచి కమ్యూనికేషన్ శాటిలైట్స్ని తయారు చేయాలనుకునేట్లయితే దాదాపు 4 నుంచి 5 టన్నుల బరువు కలిగిన కమ్యూనికేషన్ శాటిలైట్స్ని మనం ప్రయోగించాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా మన జిఎస్ఎల్వి మార్క్ 3 అంటే రాబోయే భారీ వాహక నౌక యొక్క రూపకల్పన జరిగింది. అది ఈ సంవత్సరాంతంలో ఇక్కడ ప్రయోగానికి సిద్ధమవుతుంది. చూసారుగా ఈరోజు జిఎస్ఎల్వి హ్యాట్రిక్ విజయంతో ఈరోజు శాస్త్రవేత్తల్లో పూర్తి స్థాయిలో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దేశీయంగా సమాచార వ్యవస్థ కోసం అవసరమైనటువంటి ట్రాన్స్పాండర్లను జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా పంపించేందుకు ఇప్పటి వరకు ఏడాదికి 1 అలా ఉన్నటువంటి పరిస్థితులు లేక ఏడాదికి 2 అలాగే పెద్ద బరువైనటువంటి ఉపగ్రహాలను పంపించడంతో పాటు అదేవిధంగా మార్క్ 3తోనూ అలాగే ఆదిత్య ఉపగ్రహాన్ని శాటిలైట్ పంపించేసి ఈరోజు మండుతున్నటువంటి సూర్యుడిపైన కూడా ఒక పరిశోధన చేయాలని చెప్పి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని అగ్రదేశాలకే పరిమితమైనటువంటి అలాంటి ప్రయోగాలను కూడా ఇస్రో చేపట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది.